ఎందుకో సరిగ్గా క్యాంపెయిన్ చేయలేకపోయారు. దాని మీద మనం ఓడిపోయాం. మీరు అప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద ఓడిపోయినట్టు. అవునవును. మార్జిన్ చాలా తక్కువ అన్నమాట. 30,000 అండి. అవును. మీకు అదృష్టం. కూడా 4 లక్షల పైన ఓట్లు వచ్చినాయి కదా. 4,19,000 వచ్చినాయండి మనకి. ఓకే. ఆయనకి 4,50,000. 4,50,000, 49,000 వచ్చింది. చాలా ఎంపీగా చాలా లో మార్జిన్తో ఓడిపోయింది మీరేనేమో. ఫస్ట్ భరత్, తర్వాత నేను. ఓహో. భరత్ 5,000. అప్పుడు జనసేన ఎఫెక్ట్ ఉందండి ఆ కాన్స్టిట్యూన్సీ. జనసేన ఎఫెక్ట్ ఉందండి. జనసేనలో దగ్గర 2,50,000 పడినాయి నాగబాబు గారు. నాగబాబు గారు చిరంజీవి గారి సోదరుడు స్వయాన పోటీ చేశారు జనసేన నుంచి. ఆయనకి 2 లక్షల పైగా 2,50,000 వచ్చినాయి. ఓకే. అందులో 2 లక్షలు టీడీపీ ఓట్లే. ఓకే. 50,000 ఒకటే ఆ ఓట్లు. ఓకే. వైఎస్ఆర్సీపీ నుంచి 50 వచ్చినాయి. 2 లక్షలు మన టీడీపీ నుంచి వెళ్ళిపోయాయి. టీడీపీ ఇప్పుడు జనసేన పోటీ చేయకుండా ఉన్నా మీరే ఎంపీ. అవునండి. లేదు మీ పార్టీ వాళ్ళు పూర్తిగా కోఆపరేట్ చేసినా మీరే ఎంపీ. అవునండి. ఓన్లైన్ అదృష్టంగా ఎంపీ రఘురామకృష్ణరాజు అయ్యారు. కానీ ఆయన పాపం పార్టీని ప్రశ్నించినందుకు బాగా ఇబ్బంది పడ్డారు. ఆయన చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆయన పట్టుదలతోటి నిలబడ్డారు ధైర్యంగా. ఈసారి నెక్స్ట్ ఆయన ఎంపీ కింద ఆయనే వస్తున్నారు. టీడీపీ నుంచి ఆయనే వస్తారు. రఘురామకృష్ణరాజు గారు అదే సిట్టింగ్ స్థానం నుంచి పోటీ చేస్తారు. మిమ్మల్ని ఎవరైతే ఓడించారో, మీరు ఎవరి మీద అయితే ఓడిపోయారో ఆయనే మళ్ళీ ఎంపీగా మీ పార్టీ నుంచి పోటీ చేస్తారు. అవును. సో మీరు ఇప్పుడు అక్కడ మళ్ళీ ఎంపీగా పోటీ చేద్దామని అవకాశం లేదు. మరి పార్టీ ఏం ఆప్షన్ ఇస్తాం సార్ మీకు? పార్టీని నేను అడిగింది ఉండి ఎమ్మెల్యేని అడిగాను. ఎంపీకైనా మనం సరిపోవాలండి. ఎంపీ అని ఉండేప్పటికీ బోలంత ఎక్స్పెన్సివ్. అది నేనేమీ ఆర్థికంగా సంపాదించిన కాదు. అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పర్టికులర్గా టీడీపీ అని కాదు, వైసీపీ అని కాదు, జనసేన అని కాదు, ఏ పార్టీ అయినా ఒక వివాదరహితుడిగా, ఒక మంచివాడిగా, ఒక రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చిన మీరు కలవపూడి శివ అంటే చాలా మంచి నేమ్ ఉంటుంది కదా. అన్ని పార్టీలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తాయి అనుకుంటున్నాను. నేను ఎవరిని వ్యక్తిగతం విమర్శించనండి. మనం సేవ చేయడానికి వచ్చాము. మనం కూడా ఆ రోజు రాజకీయంలో మనం డైరెక్ట్ ఎంట్రీ అయిపోకూడదు. ఎవరో నాయకుని పట్టుకుని వెళ్ళిపోకూడదు. ప్రజలకి సేవ చేస్తే వెళ్ళాలన్న ఆలోచనతో నేను 2005లో ముందు ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ ద్వారా సేవలు అందించి ప్రజల్లోకి వెళ్ళాను. యాక్చువల్గా అబ్బారాజు గారు 2004లో నేను ఆయనకి ఆర్థికంగా కూడా సహకరించాను. దాంతో ఆయన కాన్స్టిట్యున్సీ నా వారసుడు నువ్వే అన్నారు. ఈ వారసత్వాలు ఇవి మన లీడర్ రికమెండేషన్ తోటి వెళ్ళకూడదు, మనం ప్రజల నుంచి వెళ్ళాలనే ఆలోచనతో ట్రస్ట్ పెట్టి ట్రస్ట్లో మనం అగ్రెసివ్గా సేవలు చేసాం. దగ్గర 10,000 ఆపరేషన్ చేయించాం. ఆ టైంలో ఆరోగ్యశ్రీ లేదు. బోలంత మందికి మనం ఎడ్యుకేషన్కి సంబంధించి డొనేషన్ కూడా బోలంత మందికి కట్టాను. ఓకే, బాగా చేసామండి. ఇప్పుడు మీరు ఎవరికైతే సీట్ ఇప్పించారో మీ సీటుని ఒక విధంగా త్యాగం చేశారు.